న్యూస్ టుడే. ఇవాళ పెద్ద పెద్ద సినిమా ముచ్చట్లు చెప్పడానికి మన దగ్గరికి ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చారండి. మామూలు సెలబ్రిటీ కాదు, అసలు బాలయ్య బాబు దగ్గర కూడా కనీసం భయపడకుండా రఫ్ ఆడించిన యాక్టర్స్ అన్నమాట. సో ఆమెతో మాట్లాడిద్దామా మరి? హాయ్ దియా. హాయ్ అక్క. న్యూస్ టుడేకి నమస్కారం. న్యూస్ టుడేకి నమస్కారం. దియా అంటే తను భరతనాట్యం ఆర్టిస్ట్ అన్నమాట, డాన్సర్, సింగర్, టైక్వాండో కూడా చేస్తుంది. మల్టీ టాలెంటెడ్ కిడ్డీ హలం అంతా ఉన్నారు. అసలు టూ మచ్ ఫన్ అన్నమాట ఇవాళ మనకి. సో మాట్లాడేద్దాం తనతో. హాయ్ దియా. హాయ్ అక్క. హౌ ఆర్ యు? ఫైన్. ఫైన్. ఎంత ఫైన్? చాలా ఫైన్. చాలా ఫైన్. సో ఎన్ని సినిమాలు చేసావు దియా? 13 సినిమాలు చేసావు. ఇప్పుడే నీ ఏజ్ ఎంత? 5. ఎన్ని డాన్స్ షోలు చేసావు? 100. మొత్తం భరతనాట్యమేనా? భార్యనాట్యం చేయలే? భరతనాట్యం. భరతనాట్యంకి ఎందుకు వచ్చిందా పేరు తెలుసా? తెలీదు. కానీ డాన్స్ అయితే చేసేస్తున్నావు. ఎవరు నేర్పించారు నీకు డాన్స్? మా మమ్మీ. మమ్మీయా? మమ్మీకి ఎలా వచ్చు? మమ్మీ వాళ్ళ సార్ నేర్పించారు. వాళ్ళ డాన్స్ దగ్గర నేర్చుకున్నారు, మాస్టర్ దగ్గర. సో మమ్మీ డాన్స్ టీచరా? మరి డాడీ? డాడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. పండుకుంటాడా? ఎందుకు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే పండుకుంటారా? ఎందుకు అట్లా? ఎందుకంటే రెస్ట్ కావాలి. పొద్దున ఉండదు ఆఫీస్, పొద్దున పండుకుంటాడు, నైట్ వర్క్ చేస్తాడు, నైట్ షిఫ్ట్ అన్నమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పండుకునే జాబ్ అని ఎంత చక్కగా చెప్పింది అసలు. సూపర్. సో డాడీ పండుకుంటాడు, సో నైట్ డ్యూటీ చేస్తారు. ఫెంటాస్టిక్. సో నీకు సినిమాలోకి రావాలని ఎందుకు అనిపించింది? నీకు అనిపించిందా మమ్మీ ఇంట్రెస్ట్ వచ్చావా? నీ ఇంట్రెస్ట్ ఏ ఏజ్ కి వచ్చావు? 3 years కా 4 years కా? 3. ఓకే, అప్పుడు నీకు ఇంట్రెస్ట్ వచ్చింది సినిమాలోకి రావాలని. ఎట్లా అనిపించింది? ఎందుకు రావాలనిపించింది? బాగా సినిమాలు చూస్తాను చిన్నప్పుడు. ఏం సినిమాలు? టెడ్డీ బేర్, ఇంకా కార్టూన్స్.